రాయలసీమలో ఫ్యాక్షన్ మళ్ళీ పడగ విప్పిందా? ఈ నేతలిద్దరూ మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీస్తున్నారా? ఒకాయన నియోజకవర్గానికి వస్తే పంచె ఊడదీసి కొడతామంటూ వార్నింగ్ ఇస్తే ఈ ఊరు నీ అయ్య జాగిరా అంటూ ఆ మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఫైర్ అయ్యారు? సినిమాను మించిన పంచు డైలాగులతో ఆ నేతలిద్దరూ ఎందుకు హాట్ టాపిక్ అయ్యారు? అది ఒకప్పటి ఫ్యాక్షన్ గడ్డ. జిల్లాలోని అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం. కాలక్రమేణా అక్కడ పరిస్థితుల ప్రభావంతో ఫ్యాక్షన్ తగ్గిందని ఇన్నాళ్ళు అందరూ భావించారు. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాలు మారడంతో అక్కడ తాడిపత్రిలో మళ్ళీ ఫ్యాక్షన్ భూతం పడగ విప్పుతోందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. తాడిపత్రిలో పెద్దారెడ్డి సవాల్ విసురుతున్నారు. ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. జేసీ పెద్దారెడ్డి వర్గీయులు కక్షతో రగిలిపోతున్నారు. వారిద్దరి మధ్య పోలీసులు, అధికారులు నలిగిపోతున్నారు. కత్తులు, కొడవళ్లు, నాటుబాంబులు, హత్యలు, ప్రతీకార ఘర్షణలతో తాడిపత్రి నియోజకవర్గం ఒకప్పుడు అట్టుడికిపోయేది. రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలో ఎందరో అమాయకులు బలయ్యారు. వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. అలాంటి తాడిపత్రిలో మళ్లీ ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేచినట్లే కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘర్షణలు జరిగాయి. పోలీసులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారంటే తాడిపత్రిలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్కు ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలోనూ స్పష్టం చేసింది. ఇటీవల ఎన్నికల కౌంటింగ్ తర్వాత తాడిపత్రిలో ఘర్షణలు చెలరేగాయి. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనతో తాడిపత్రిలో అల్లర్లు జరిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అల్లర్లను కంట్రోల్ చేశారు. అయితే ఆ సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహరించిన తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటానని అంటున్నారు. దీంతో తాడిపత్రిలో ఘర్షణలు తగ్గుముఖం పడతాయన్న నమ్మకం పోలీసు అధికారులకే కలగడం లేదు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తాడిపత్రిలో తిరిగి ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఇక తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు ఈనాటివి కావు. గత 4 దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరు అధికారంలో ఉంటే మరొకరిపై దాడులు జరగడం అక్కడ సహజం. అమాయకులు బలవుతున్నప్పటికీ తాము ఫలానా నేత అనుచరుడిగా చెప్పుకోవడానికే ఎక్కువ మంది ఇష్టపడతారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కూడు, గూడు, గుడ్డ నుంచి ఇంట్లో అవసరాలన్నీ నేతలే వారికి సమకూరుస్తుండడంతో ఇక ఉద్యోగాల కంటే నేతలకు ఊడిగం చేయడమే మేలు అనే స్థితికి తాడిపత్రిలోని కొందరు యువకులు చేరిపోయారు. చివరకు ఈ ఘర్షణల్లో బలయ్యేది తామేనని తెలుసుకునే లోపే వారి జీవితం జైల్లో ముగిసిపోవడమో లేక శాశ్వతంగా సమసిపోవడమో జరుగుతోంది. అటు 1994 నుంచి తాడిపత్రి రగులుతోనే ఉంది. ప్రధాన ప్రత్యర్థులుగా గతంలో జేసీ సోదరులతో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి, పేరం నాగిరెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డిలు ఉండేవారు. నాడు పరిటాల రవి వర్గం పైచేయి సాధించి జేసీ వర్గం వెనక్కి తగ్గితే నేడు రెండు వర్గాలు డి అంటే డి అనుకుంటున్నాయి. తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య యుద్ధంలో అమాయకులు బలవుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పెద్దారెడ్డి గెలవడంతో జేసీ వర్గం సైలెంట్గా లేదు. సరికదా పెద్దారెడ్డిపై కాలు దువ్వుతూనే ఉంది. ఇక పెద్దారెడ్డి కూడా సమయం కోసం వేచి ఉండి ఏకంగా జేసీ ఇంటిపైకే దాడికెళ్లాడు. ఆయన ఇంట్లోకి తన అనుచరులతో చొరబడ్డాడంటే వారిద్దరి మధ్య పగ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 2 నెలల్లో నేనేంటో చూపిస్తానంటూ పెద్దారెడ్డి సవాల్ విసిరాడంటే ఎంత పగతో రగిలిపోతున్నాడో చెప్పాల్సిన పనిలేదు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తన అడ్డా తాడిపత్రి అని భావిస్తూ పెద్దారెడ్డి వర్గంపై పదే కామెంట్స్ చేస్తూ కాలు దువ్వుతూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహరించిన తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటానంటున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచ ఊడదీసి కొడతానని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
పెద్దారెడ్డి కూడా తాడిపత్రి నీ జాగిరేం కాదు, నేను తాడిపత్రిలోనే ఉంటా, చూసుకుందాంరా నీ ప్రతాపమేంటో నా ప్రతాపమేంటో అంటూ సవాల్ విసిరారు. దీంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అందరూ టెన్షన్ పడుతున్నారు. నువ్వా నేనా అంటూ నాయకులు చేసుకుంటున్న సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇప్పుడు తాడిపత్రి ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉందనుకుంటున్న ఫ్యాక్షన్ భూతం మళ్ళీ జడలు విప్పబోతుందా అని ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అయితే ఈ ఫ్యాక్షన్ విషయంలో మాత్రం నాయకుల్లో మార్పు రానంత వరకు ఇటు అధికారులైనా పోలీసులైనా చేసేదేమీ కనిపించడం లేదు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.